జయ గురుదేవ దత్త. నమో నారసింహాయ నమః, వాగీశ్వర్యాయ నమః, దత్తాత్రేయాయ నమః, దక్షిణామూర్తయ నమః. మనం మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశిలో పుట్టినవారు, మీనం అంటే ఏంటి? చేప. వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మోక్షానికి దగ్గరగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా సాధన చేయాలి, భగవద్ అనుగ్రహం పొందాలి, నాకు ఇంకా ఏమొద్దు, జన్మరాహిత్యం కావాలి అనుకున్న వాళ్ళు పుడుతుంటారు అన్నమాట. వీరికి మీనరాశి పుట్టిన వారికి విశేష జ్ఞాన సంపద ఉంటుంది. దీంట్లో ఎన్ని శుభగ్రహాలు తెలుస్తుంది, వాళ్ళ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. ఎవరు కలగకపోతే దాని కదా వీరికి అన్ని సంసారం పట్ల దీని పట్ల అయినా సరే ఎంతవరకు అవసరం అంత నడిపించుకొని మిగతాది చిన్న చిన్నగా డైవర్ట్ అయిపోతూ ఉంటారన్నమాట. వీళ్ళు ఆధ్యాత్మిక చింతలో ఉంటుంటారు అన్నమాట. మీనరాశులు పుట్టడం అనేది చాలా గొప్ప విశేషమైనది. వీళ్ళు ఒకరి కోసం త్యాగం చేసే లక్షణాలు ఉంటుంటాయి అన్నమాట. అయితే వీళ్ళు మీనరాశులు పుట్టడం అనేది చాలా గొప్ప విశేషం కనుక ఇప్పుడు వర్తమానంలో గోచారీత్యా శని వెయ్యిల్లో ఉండడం ఈ మీనరాశికి. ఇక్కడ ద్వితీయంలో గురు సంచారం. వీరి జాతకంలో అనేక ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. వీళ్ళకి టెన్షన్ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కానీ లగ్న ద్వితీయంలో ఉండడం వల్ల కుటుంబం బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, సమృద్ధిగా ఉన్నా వీళ్ళు మానసిక ప్రశాంతం ఉండదు. సరైన నిద్ర పట్టకపోవడం, కొంచెం ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీరికి సంసారం పట్ల కూడా భార్యతో ఇప్పుడు వీళ్ళు విభేదాలు కలుగుతుంటాయి, నడుస్తుంటాయి. కానీ మీనరాశి వారికి కానీ మేలు లగ్నంలో పుట్టినా కూడా అదే లక్షణాలు ఉంటాయి, మీరు రాశిలో పుట్టిన అదే లక్షణాలు ఉంటాయి. కనుక మనం గమనించాల్సింది ఈ రాశి వారికి ఇప్పుడు ఈ మకర సంక్రమణ దగ్గర నుండి జరిగే ప్రభావంలో సంవత్సరం మొత్తం కూడా గురుడు అక్కడ ద్వితీయంలో ఉండడం వల్ల ధన ఆదాయం లోటు ఉండదు. కాబట్టి వీళ్ళకి మనశ్శాంతి లోపిస్తుంది, టెన్షన్ ఉంటుంది, పనులను లేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, సమస్యతో కూడుకున్నట్టుగా అనిపిస్తుంది, ఏదో తెలియని లోపాన్ని పొందామని భావన కలుగుతుంటుంది, ఏదో సమస్యను పొందినట్టుగా భావన కలుగుతుంటుంది. కానీ మిగతా గ్రహాలని బాగున్నాయి కనుక వీరికి ఏ ఉన్నా సమస్య ఉన్నా టెన్షన్ ఏం భయపడక్కర్లేదు. ఆ టెన్షన్ పోవడానికి శని శ్లోకం చదవడం మంచిది. ప్రశాంతం ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి శని శ్లోకం చదివినట్లయితే. అయితే ఈ మీనంలో పుట్టిన వారికి ఇంకా విశేషమైన ఆలోచన ఏంటంటే వీరు మోక్ష సంబంధం ఆలోచనలో ఉండడానికి అవకాశం ఉంది కనుక మీనంలో పుట్టిన వారికి సప్తమంలో కూడా కేతు ఉండడం వల్ల, ఈ మీనంలోనే లగ్నంలో రాహు ఉండడం వల్ల వీరు రాహు లగ్నంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఆశాజీవులై ఉంటారు. అంటే భయంకర కోరికలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ కోరికలు తీరాలని వీళ్ళు తాపత్రయపడుతుంటారు. ఏ విషయాలు తెలుసుకోవాలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలని వీళ్ళు విషయాల కోసం తెలుసుకోవాలని ఆతృతతో ఎదుగుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు అంటే రాహు లగ్నంలో ఉన్నప్పుడు భయంకర ఆశాజీవులు. వీళ్ళకి ఎన్ని సంపద ఉన్నా ఎన్ని వచ్చినా ఏదో లోపం ఇస్తే ఇంకా ఏదో సరిపోవట్లేదు, ఇంకా రావాలి, ఇంకా కావాలి, ఇంకా చేయాలి అని ఆతృతను క్రియేట్ చేస్తున్నారు రాహు లగ్నంలో ఉన్నప్పుడు. కామన్గా మీనం వారు మంచివారు, వీరు జ్ఞానం కోసం సంపత్తి కోసం ఎదిగేవారు. కానీ ఇక్కడ రాహు ప్రభావం సంచరించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా దేనికోసం ఎదుగుతున్నట్టుగా భావన కలుగుతుంది కనుక ఆ భావనలో టెన్షన్ అయిపోయి అశాంతికి లోనవుతుంటారు. కనుక శనికి ప్లస్ రాహుకి చదువుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఏ రకమైన టెన్షన్ లేకుండా జీవితాన్ని ప్రయాణాన్ని నడిపించగలుగుతారు. జై గురుదేవ దత్త.